హాయ్ హలో అండి అందరికీ. నా పేరు ఒంటరి విహారీ, మీలో ఒకరిని. ఈరోజు మీరు రీఎంట్రీ డెడ్ లైన్లోకి అయితే వెళ్తున్నారు. సో ఈ వీడియో చూడబోతున్నారు. ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు మీకు చెప్పి వీడియోలోకి అయితే తీసుకెళ్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది వచ్చేసి ఒక ఉన్నత విద్యా పాఠశాల. ఈ ఉన్నత పాఠశాలలో చదువుకున్న కొందరు పిల్లలు వచ్చేసి అన్న ఇట్లా జరిగింది, ఇట్లా అనిపించింది అని అంటే కూడా ఓకే అనుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడే అంటే ఈ ప్లేస్ని చూసి రాపో అని చెప్పేసి మాకు తెలిసిన ఒక అబ్బాయిని పంపిస్తే ఆ అబ్బాయి కూడా ఏదో ఉందన్న అంటే తర్వాత మేము కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఆ వచ్చినప్పుడు నేను నాతో పాటు ఇంకా ఒక 4 మా సభ్యులు ఉన్నారు. సో ఆ రోజు ఏమైందంటే మీరు చూసింటారో దాన్ని నేను పార్ట్లుగా పెట్టాను. ఫస్ట్ పార్ట్లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని యాక్టివిటీస్ అయితే కనపడినాయి. సెకండ్ పార్ట్లో వచ్చేసి మా ముందు నుంచి ఎవరో ఇలా దూకినట్టు అయితే అనిపించింది. పౌరం సో మా ముందు నుంచి ఎవరో దూకినట్టయితే అనిపించింది. అనిపించిన తర్వాత మళ్ళీ మీరు మూడో పాట కూడా చూసింటారు. ఆ మూడో పాట ఎందుకు అంతమైందంటే అక్కడ మాతో పాటు వచ్చిన నా అంటే తమ్ముడు లాంటి అబ్దుల్కి ఏదో కొంచెం సమ్ మెంటల్ డిసీజ్ అంటే మెంటల్గా ఉండలేకపోయాడు, ఇక్కడ ఏదో అయిపోయిందని చెప్పేసి సో అతన్ని తీసుకుని రావడం అయితే జరిగింది. తర్వాత 4వ పాట కూడా చేశాను. ఆ 4వ పాటలో ఏమైందంటే మాతో అంటే మాకు ఈ ప్లేస్ గురించి చెప్పి చూపించి ఇదంతా చేసిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరే ఆదం. ఆ అబ్బాయిని తీసుకొచ్చినప్పుడు నేను అతను ఇద్దరమే ఉన్నాం ఇక్కడ. ఈ బిల్డింగ్ మొత్తం తిరుగుతున్నప్పుడు నాకు ఒక తెల్లని నీడ అయితే కనపడింది. ఆ నీడని నేను అంటే నా దగ్గర ఎటువంటి లైట్ లేదు, నైట్ వర్షన్లో వెళ్ళాను. సో ఆ రోజు ఇలాంటి కెమెరాలో కాదు, నేను ఒక నైట్ వర్షన్లో వెళ్తుంటే నాకు తెల్లటి నీడైతే కనపడింది. ఆ నీడను ఫాలో చేసుకుంటూ పోతుంటే ఒక చోట నాకు నా దగ్గర ఒక చిన్న బాయిల్ చేస్తాం కదా మనము, అలాంటిది ఒక చిప్ పడింది. దాంట్లో కుంకుమ కూడా ఉండింది. సరే ఓకే, దాంతో ఎందుకు డైవర్ట్ అవ్వాలని చెప్పేసి దాంతోనే ఫాలో చేస్తూ ఒక తాపల దగ్గరికి వచ్చాను. అక్కడికి వెళ్తే అప్పటికే నాకు 10 నుంచి 15 సార్లు కాల్ చేసిన ఆ అబ్బాయి ఆదం అనే అబ్బాయి పైకి వచ్చాడు. ఇదైతే మాయమైన తర్వాత సరే ఇక్కడ వద్దు, ఇతనికి ఆల్రెడీ కొత్తగా పెళ్ళైంది కదా, వద్దులే ఏదైనా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అతన్ని తీసుకొని కిందికి ఇట్లా వస్తుంటే ఒకసారి చూపి. సో కిందికి వస్తుంటే కిందికి వచ్చేటప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇతనిలో ఏమన్నా ప్రవేశించిందా అని చెప్పేసి అతని కాళ్ళు కూడా చూపించాను ఆ వీడియోలో. అండ్ ఈసారి కూడా వస్తా అన్నాడు, నో అన్నాను. ఈసారి మళ్ళీ ఎందుకు రావడం జరిగిందంటే దానికోసమే చూపి, నైట్ వర్షన్ కోసం. సో ఆ నైట్ వర్షన్ అనేది నా దగ్గర డిలీట్ అయిపోయింది అందుకని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి మా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెట్టారు, ఒకసారి వెళ్తామన్నా వస్తాము అని. అండ్ చాలామంది కోరారు కాబట్టి డెడ్ లైన్ ఎలా ఉంటుంది నైట్ వర్షన్లో పక్కా చూడాల్సిందే అని చెప్పేసి సో నైట్ వైట్ రెండో మిక్స్ చేసి ఈరోజు డెడ్ లైన్లో ఉన్న ఆత్మలతో ఫైట్. లెట్స్ కంటిన్యూ. అంతే కదా తమ్ముడు? ఓకే. అండ్ మనవాడు వచ్చేసి ప్రతాప్ వ్లాగ్స్ అండి. సో ఎవరన్నా ఇతని ఛానల్ చూడకపోతే వెళ్ళి కింద సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ కింద లింక్ ఉంటుంది. అండ్ ఇతను వచ్చేసి ఉదయ్ వారియర్స్. ఓకేనా? ఉదయ్ జాగ్రత్త, అన్ని ప్లేస్ లాగా కాదు. ఏంది నేను ఇంట్రెస్ట్ చెప్తాను, పైనే చూసాను, ఏమైంది? ఇప్పుడు నీడ కనబడుతుంది అన్న, నీడ ఇట్లా వెళ్ళినట్టు కనబడుతుంది. ఎక్కడ నీడ? ఎక్కడ? ఇటే ఇటు వెళ్ళిందా? ఇలా నువ్వు ఎంట్రీ చెప్తున్నావు, ఎంట్రీ అది చెప్తున్నప్పుడు ఇలా వెళ్ళిపోయింది ఇటు సైడ్ ఇటు. మేము కనపడలే. అండ్ ఇదే గాయ్స్ డెడ్ లైన్. అండ్ గూగుల్ టైం కూడా చూపించేవాడిని, ఎందుకంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు కొందరికి నచ్చట్లేదు ఇక్కడ నేను రావడం. సో అందుకని గూగుల్ టైం కూడా చూపించి గూగుల్ లొకేషన్ కూడా చూపిస్తే వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదని సింపుల్గా నార్మల్గా ఉన్నట్టుగా వచ్చేసి ఈ కెమెరా కూడా ఇంకా ఆన్ చేయలేదు. ఏమన్నా రిలాక్స్, ఏమైనా అనిపిస్తే ఆన్ చేస్తాం, లేదంటే జస్ట్ ట్రయల్ చేసి వెళ్ళిపోతాం.
డోర్ పోతుందంటారా? ఏ లేదు. అతను ఐడ కాదు ముందుకు. అన్నా పైన ఏమో ఉందన్నా, ఒక కిటికీలో అక్కడ అదిగో తప్పకుండా చూద్దాం. ఇరవై నుంచి అదిగో అక్కడ కిటికీ. అది గోడ నీడలే. ఏమలే గోడ నీడ. ఇంట్లో చూద్దాం అని తెలుసు. దా చూడు. లైట్ ఈడ ఇదంతా ఏ అమ్మ నేను అల్లుకోలేదు. వచ్చింది కదా. వినాలి చెప్తే వినరు, చెప్తే ఎవరు వినరు. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇటా ఇటా ఇటు నువ్వు లైట్ వచ్చిన సైడ్ ఇక్కడ. కచ్చలి సౌండ్ బ్రో. ఇందా ఉదయకి పెళ్లి చేసేద్దాం. ఏముంది? హలో గైస్, ఇక్కడ వర్షం కూడా పడుతుంది. సో ఆ చినుకుల సౌండ్స్ కూడా ఉండొచ్చు. మీరు దయ్యమే ఆత్మనే అని ఫిక్స్ అయిపోవద్దు. నేనే ఇంకా ఫిక్స్ కాలేదు. డేంజరస్ పార్ట్ చూడమా. ఆ రోజు ఈ నుంచే ఉండదు. ఇట్లా పైకి పైకి తీసి మీరు వచ్చినాడు, అది మాయమైంది. ఇప్పుడు అది కాదని ఇక్కడ నుంచి అక్కడ చూసినట్టు అనిపించింది. దా అది కూడా explain చేస్తా. నా లాస్ట్లో ఎవరో చూస్తున్నారన్న. అదే అదే రా. అదుగో 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 లాస్ట్లో బ్రో. నైట్ వర్షన్లో ఏమైనా కనపడుతుంది? లాస్ట్లో ముందుకు ఆబ్జీ లైట్ కనపడుతుంది. హలో, ఇక్కడ నేను ఒక్కడిని వచ్చినప్పుడు కేకలు ఏమి చేయను.
చూపిస్తాను సరే జాగ్రత్త అవుతాయి. ఏది ఏమైనా కానీ నైట్ వర్షం మాత్రం వదిలిపెట్టారు. ఇట్లా కవర్ చేయండి. నేను పైన చూసుకోవాలి. చూడు అలాంటి చూడు పైకి వెళ్ళండి. నేను అదంతా చూసుకోవాలి. అది కొంచెం సార్ రేపు వస్తావా? నైట్ వర్షం కావాల్సింది కదా ఏమైనా అనిపిస్తే చూసి వచ్చాను. హలో ఇట్లా నైట్ వర్షం వస్తారు చూద్దరు. అన్నా అన్న అన్న ఇటు వెళ్ళిపోయినాడు అన్న, ఇటు వెళ్ళిపోయినాడు అన్న. ఇటు నీడ వెళ్ళింది ఇప్పుడు, ఇటు ఏమో వెళ్ళింది, ఇటు రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళింది. ముందు 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 నైట్ వర్షం రాత్రి ఎవరు కనపడితే చెప్పుకుంటున్నారు. మనం వచ్చిందే అది. రే తమ్ముడు అన్న ఇటు వెళ్ళిపోయిందన్నా. ఇప్పుడు వచ్చిందే అది. ఇప్పుడు వచ్చిందేమో. ఏమైనా క్యాప్చర్ అయిందా? వచ్చిందిరా ఇక్కడ ఏముంది? అందుకే వెళ్తాం. హలో నెట్వర్క్ ఆగిపోయిందా? రే ఉదయ్ నువ్వేనా? ఇటున్నా, ఇటు ఇటు ఇటు. ఆ రోజు ఇక్కడి నుంచి కప్పు వచ్చి పడింది. అది అక్కడ కప్పు. ఈ కప్పు నేను నైట్ వర్షంలో రికార్డ్ చేశాను. నాకు అక్కడి నుంచి వచ్చి పడింది. ఓకే, అక్కడి నుంచి వచ్చి పడిన తర్వాత నేను ఇక్కడి నుంచి ఫాలో అవుతుంటే కరెక్ట్ తొందరగా తొందరగా రా బ్రో, తొందరగా. విషయం చెప్తున్నా, కరెక్ట్ ఇక్కడ మాయమైంది. ఇప్పుడు ఈడు ఎక్కడున్నాడు అక్కడ చూడు, చదువుతాను. కరెక్ట్ వీడు ఎక్కడున్నాడు అక్కడ అది మాయమై ఇక్కడ షక్క ఏమైందిరా? ఇది నా దగ్గర ఉంటే షక్ కాకుండా ఉంటుందా?
నేను ఇది ఆన్ చేస్తున్న కెమెరా, అది ఆన్లోనే పెట్టి చూపాను. కెమెరా ఆపనున్నా వస్తాను. ఇప్పుడు తీసింది అనేది రికార్డింగ్ ఆప్షన్ కావాలి. నా కెమెరా జాగ్రత్త. ఓకే ఓకే, ఇది మ్యాటర్. కప్పు ఎక్కడ పెట్టాను? ఇక్కడ చూపిస్తా. కప్పు ఎక్కడ పెట్టాను? కప్ప అదే ఆ రోజు నా ముందర నుంచి మాయమంది అన్నాను కదా, అక్కడ కప్పు ఉంది కదా, అక్కడ నుంచి ఇట్లా నడుచుకుంటూ వచ్చా. ఆడికి రాగానే ఇప్పుడు మీది నైట్ వర్షన్ హ్యాంగ్ అయింది కదా, ఆడికి రాగానే అది మాయమైంది. సరే చూడు, ఆదంగాడ పైకి వచ్చాడు. వాడు రాగానే ఇట్లా చూసిన కిందికి, ఇట్లా చూసిన అది వాడు లేడు, ఈడేమో ఈడనే ఉన్నాడు. నేను కిందికి తీసుకొని పోయేలాగా ఈడేమో దయ్యం అని నాకు డౌట్ వచ్చి చూడు రాబోదు. నేను చూసుకొని వచ్చేస్తాను, మళ్ళీ పైన చూసుకొని వెళ్ళిపోదాం. నైట్ వర్షం మొత్తం కంప్లీట్. మొత్తం కాలిపోయింది కదా. ఇక్కడ ఎవరు లేరు. హలో ప్రతాప్, రా తొందర. లోపల నుంచి వస్తాను అన్న. బాబాయ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అందుకే నేను తీసేసిన. నువ్వు కెమెరా అటు సైడ్ అని ఎడిట్ అని డాక్టర్ ఉండు, ఈయన చూసుకో అన్నా ఇటు ఈ పక్క కూడా వస్తాను.
హిట్ వస్తా ఉందన్న బాగా. మరి అదేంది అన్న 2 సార్లు వస్తుంది, 2 సార్లు వస్తుంది. హలో, అక్కడ ఎవరైనా ఉన్నారా? పరిగెట్టినట్టు వస్తుంది. హలో, ఒకటి నుంచి చెప్పమని ఎవరు సౌండ్ అన్నా అటు ఇటు తిరుగుతున్నా అన్నా. క్యాప్చర్ అవుతుందా? హలో బాబోయ్, ఎవరన్నా ఉన్నారా? అన్నా ఇటు వస్తుందన్నా. రే ముందు క్యాప్చర్ అవుతుంది, చూడు సరిగ్గా ఏమైనా ఉంటే చెప్పు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక ఒక 2 సెకండ్ బ్యాక్ మీరు చూసింటారు, ఒక ఫీమేల్ వాయిస్ అయితే మనకు వినిపించింది. ఆ ఫీమేల్ వాయిస్ ఏంటి అనేది జడ్జిమెంట్ చేయడం, అంటే నవ్విందా లేదంటే ఏడ్చిందా అనేది అది పక్కన పెట్టేస్తే, సేమ్ అట్ ద రేట్ సిచ్యువేషన్లో మేము అంతా అక్కడ ఉన్నప్పుడు మాకు ఏదో ఒకటి అనిపించిన వీళ్ళకు భయం కలగకూడదు, ధైర్యంగా ఉండాలని చెప్పేసి నేను ఏం కాదులే, ఇంకొకటిలే, లేదంటే ఏదోలే అని నేను చెప్తూ ఉంటాను. కానీ అది చూసిన వాళ్ళు కొందరు, ఏంది నువ్వు ఇలా అంటున్నావు, నువ్వు ఉన్నది చెప్పొచ్చు కదా అంటే, నేను ఎలా చెప్పాలి చెప్పండి. నేను ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడమే చాలా గొప్పతనం. అండ్ మీరు చూసిన వాళ్ళు మీకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది కదా, ఇది రియలా కాదా, లేదంటే అమ్మాయి వాయిసా, లేదంటే ఇంకేదన్నా పక్షుల వాయిసా అనేది మీరే అంటే మీరే ఫిక్స్ అయిపోండి అని నేను అంటుంటాను. అది తప్పుగా ఎవరు అనుకోవద్దు. అండ్ లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో. తమ్ముడు లైట్ ఆఫ్ చేద్దాం, లైట్ ఆఫ్ చేయి ఫస్ట్. చూడరా ఏమన్నా అక్కడి నుంచే సౌండ్. అక్కడి నుంచి కానీ మీకేం కనపడలేదు. అన్నా 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 ఏమో పోతుందన్నా, అన్నా అన్నా ఏమో పోతుందన్నా. ముందు పోవట్లేదు, మందికి వస్తాను. పోయిందన్నా. బాబోయ్, మందికి వస్తాను. పోయిందన్నా. బాబోయ్, ఇటేనా? ఇటేనారా? ఇదేనా? చూసారా క్లియర్ క్యాప్చర్ అయినా ఇంకా ఇంత పైకి వచ్చిందా, ఇట్లా ముందుకు వెళ్ళిందా? సైడే చెప్పింది, రైట్ సైడ్కి వెళ్ళింది, మనకు రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. పని చూసుకుందాం. లైట్ల కిందకి పెట్టండి.
ఎవరు లేరు కదరా. అన్నా 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 బ్రో రాబ్రా తొందరగా. డోర్ పడిపోయిందన్నా. ఈ డోర్ పడిపోయింది. మరి గాలి అయినా పడతా తమ్ముడు. ఇక్కడ నీ గాలి ఎక్కడ కనపడుతుందన్నా? ఇందులో బాగా క్యాప్చర్ అయింది నీట్గా. అగో ఏడుసు అమ్మ. నాకు వినపడుతుంది. ఏడిపోయిన ఏముంది గ్యారంటీ. ఓ ఫ్రెండ్స్ గ్యారంటీ ఏముంది ఏడు దా. డోర్ ఎట్లా పడింది తెలుసా? మ్యాక్సిమం దీంట్లో చూసుకో కావాలంటే సేమ్ సౌండ్ టిక్ 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 అని పడిపోయింది. చూడండి ఎలా ఉంటుందో. అదిగో 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 ఇక్కడ ఇక్కడ ఏ గాలి ఉంది చెప్పు బ్రో. ఉండు 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 పడతా నేను చూస్తా. ఒకసారి చూస్తా పడమ్మా. సో ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఆ డోర్ అనేది ఎలా పడిందని. అండ్ నా మై డియర్ హేటర్స్ మీరు కూడా చూసింటారు. మళ్ళీ మీరు ఇంకోటి అని వీడియోస్ చేసుకోకుండా మీరు క్లియర్గా చూడండి. దయ్యాన్ అనేది మీ ఇంటి అడ్రస్ ఇచ్చి మీ ఇంటికి పంపించి విహారీకి మేము కనబడ్డాం అని చెప్పించలేను. ఒక ఆత్మ ఉన్న చోట మాకు ఇలాంటివి ఎన్నో ఎదురవుతుంటాయి. అదృష్టం కొద్దీ కొద్దో ఇలాంటి క్యాప్చర్ అవుతుంటాయి. సో మీకు క్యాప్చర్ అయింది, మీకు కంటి ముందరే పెట్టాను. ఇంకా ఆ డోర్ గురించి అది ఎలా పడింది దాని గురించి ఇంకా మీరే జడ్జిమెంట్ ఇవ్వాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకోసారి అంటున్నానండి, ఏమనుకోవద్దు. అంటే మన వాళ్ళకి కాదు, చాలామంది ఇలాంటివి పట్టుకొని నేను ఎంతో కష్టపడి ఇలాంటివి మీకు చూపించాలి, ఇలాంటి అద్భుతాలు చూపించాలని నేను ట్రై చేస్తుంటాను. దయ్యం కనపడలేదే, ఒకవేళ కనపడితే అది దయ్యమా అని వీడియోస్ చేసుకుంటున్నారు. వాళ్ళ కోసం ఈ మాట అంటున్నాను. అండ్ మన వాళ్ళ కోసం అయితే కాదు. గాలి ఎక్కడ చూపి నీ ఎంటికలను కదవాలిగా. ముందు ఆ డోర్ చూపించాడు సరిగ్గా, దాంతో కత్తి తీసాడు గిట్టి తీసాడు. చూపిపో డోర్ ఏముందో మన. అన్నా అన్నా ఫ్రీషో లేదు లేదా పైన అదే దయ్యం పైన ఉంటావా? అన్నా నువ్వు లోపల కెమెరా పెట్టు, బయట నేను బయట పెడతా చూపిద్దాం. అన్నా గైస్ ఇది వాళ్ళు ఫస్ట్ చెప్తే నమ్మలేదు. అది అలాగే కొనసాగిన తర్వాత ఒక 5-6 నిమిషాలకి వేరే ఒకసారి చూస్తా పడడం అంటే ఇప్పుడు 2 సార్లు పడింది. ఏంది సౌండ్? హలో బల్లి లేదా? జస్ట్ మిస్ అన్నా, బల్లి పైన పడకూడదు. జస్ట్ మిస్ దండం కూడా పడిపోయి. ఇప్పుడు అమ్మ ఇది అంటారు బ్రో. ఏ పైన కాదు పైన లేదురా.
వినరు వినాది. ఓకే వచ్చినా కదా, థ్రిల్ ఎంజాయ్ చేసాం కదా, తొందరగా 10 నిమిషాలు వెళ్ళిపోయాం. క్యాప్చర్ అయిందా లేదా చూడు. అయింది, నా దాంట్లో అయింది. నేను డోర్లు శబ్దాలు కాదు, దయ్యం ఉందా లేదా? నువ్వు చూసినావు కన్నా, చూసావుగా. మీరన్నా చెప్పండి ఆయనకి. చూసామని ఆయన కూడా వచ్చింది బ్రో. బాబోయ్ ఇలాంటి ప్లేస్ ఎప్పుడు చూడలేదు బాబోయ్. బ్రో తమ్ముడు ఒకవేళ పిలిచిన సౌండ్ వచ్చినా పోవద్దు. నాకు లాస్ట్ టైం కూడా ఇద్దరు ఆదం పిలిచినట్టు సౌండ్ వస్తే కిందికి వెళ్తే ఆదం వచ్చాడు. ఏమైంది? ఏమో కనపడుతుందా నాకు? కనపడుతుంది. ఏమంటారు నైట్ వర్షన్ గారు? కనపడుతుందా? ఏమో కనపడుతుందా? నువ్వు పక్కన కనపడుతుంది. పక్కన చూసావా? కరెక్ట్గా ఇందులో పడుతుంది. అదో అన్నా బాబోయ్ క్లారిటీ కనపడుతుందన్నా. అది ఓపెన్ చేద్దాం. కింద వెళ్ళి నైట్ వర్షన్ పెట్టి నైట్ వర్షన్ వద్దు, ఏమొద్దన్నా, వెళ్ళిపోదాం. వద్దు వెళ్ళిపోదామన్నా. ఏందన్నా ఇంత క్లియర్ కనపడుతుంటే? 5 నిమిషాలు వచ్చిన నైట్ వర్షన్ వాళ్ళకే వాళ్ళు చూసి లైక్ కొట్టి షేర్ చేసుకుంటారు. మహా అంటే మా విహారం చేసుకుంటారు. మేము మాకు డౌట్ ఆకన్నా ఇంకేం డౌట్ ఇప్పుడు వరకు చూసినాం. కిందికి పోదాం. కిందికి రా రా రా. కింద నాకు వచ్చిన డౌట్ ఉంది. అసలు ఎవరో ఏంటో మాట్లాడతారు ఆత్మతో. మా అత్త ఏమన్నా పిలిచి రమ్మనంగా వచ్చి మాట్లాడు, హాయ్ అల్లుడు చెప్పని. ముగ్గురు ఉండగానే కనబడిపోయింది డైరెక్ట్ గా. చాలా ఆ డోర్ అయితే ఎలా ఉంది బయటకు వచ్చి సౌండ్ వచ్చింది. ఏం లేదా ఇందులో క్యాప్చర్ అయింది మళ్ళీ. నా పోదాం పద పోదాం పద పోదాం పోదాం. సరే ఆత్మతో ఎవరైనా మాట్లాడాలి. అన్న పోదాం రా అన్న. కాదని వీడియో ఒక్కడే వెళ్ళిపోతాను. మా అత్తకు ఒక్కడే అల్లుడు, మా అత్తకు ఒక్కడే అల్లుడు. పోదాం. ఈ వీడియో సరే సరే పోదాం. మంచిగా బాగండి. ఏం చేస్తాం? నైట్ వర్షన్ పెడతాను. అన్నా ఇప్పుడు వాడు ఏదో కనపడుతుంది చూడు బ్రో. బ్రో ఎంత బ్రో? ప్రతాప్ ఒక్కడికి పోకు. ఏముంది రాడా? సరే నువ్వు ప్రతాప్ దగ్గరికి వెళ్ళి నేను నైట్ వర్షన్ తీసుకొస్తాను. నేను ఒక్క నెలనే వదిలేసిపోయాడు. నేను అడగలని వస్తా. తీసుకో తీసుకో తీసుకో, తొందరగా తీసుకో, పోదాం రా. తీసుకోరా పోదాం బ్రో. డాడీ పోయినాడు. పిచ్చా ఇట్లా వదిలేసిపోతే ఏమన్నా అయితే మనకి ఒక్కడు పోయి ఎట్లా పోయాడు? ఇట్లా కిందికి వెళ్ళాడా పైకి వెళ్ళాడా? ఎందుకే ప్రతాప్ ఏమైంది ప్రతాప్?
ఏం అట్లా నిలబడినావా? ఎవరున్నారా? వీడికి వచ్చింది నిలబడ్డా, ఏమైంది? నా కిందికి ఉరుకుతుంటే ఎటు నుంచి వెళ్ళిపోయింది నా రూమ్లోకి. సరే నువ్వు ఎందుకు అంత భయంకరంగా కనబడిందా? అమ్మా ఏందన్నా దగ్గర కోసం అని పైకి దగ్గరికి ఆల్మోస్ట్. ఇప్పుడు నేను ఫాస్ట్కి వెళ్ళిపోయేవాడి. ఆడికి వెళ్ళి ఎటు నుంచి వచ్చిన ఆడికి సగానికి వెళ్ళి వచ్చేసింది. మళ్ళీ ఇట్లా గట్టిగా ఇట్లా పట్టుకుంటే ఏం కాదా? ఏమన్నా అట్లా పరిగెక్కరా, ఏమన్నా అయితే ఎవరు ప్రతాప్? ఎట్లొచ్చింది? హలో, ఇట్లా నేను సగం స్టెప్లో ఉన్నా, సరళ వెళ్ళిపోయింది. ఎవరు ప్రతాప్? ఎవరు లేరే ప్రతాప్? పైన చూసింది సేమ్ కింద ఉందా లేకపోతే సేమ్ పైనుంచి కిందికి వచ్చిందా? ఇంకెట్టొచ్చిందో నాకేం తెలుసు. నేను పైన ఏదైతే చూసినానో కింద నాకు అదే కనపడింది. పోదాం పోదాం, జస్ట్ ఇది చూసుకున్నాం పోదాం. పోదాం జస్ట్ 1 minute. అన్న వద్దన పోదాం. పైన ఎట్లా వచ్చింది తెలుసా? సర్రని పైకి ఎట్లా వచ్చింది, కెమెరా ముందుకు తీసుకొచ్చి ఎట్లా వస్తుంది అట్లా వచ్చేసింది. నువ్వు వచ్చి పడిపోయింది పైన అనుకుంటే అన్ని ఇది కూడా పడేద్దాం అనుకున్నా. సేమ్ అట్లే ఉంది కింద, సేమ్ అంతే. నీ హ్యాపీయా? తీరిందా? మామూలు కాదు, ఇది షాకు. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయనా. పరిగెట్టేటప్పుడు ఏమైనా కనపడుతుందా? ముందు వచ్చి వెళ్ళిపోయింది సర్ర అనేసి. సరే సరే రిలాక్స్. ఏంది ఏరా కోరిక తీరిందా? అన్న వద్దురా అన్న వద్దు. పైకి ఎక్కువ, ఇది ఎక్కువ. రే ఆగరా, రే ఆగండి రా, ఆగరా రే. సౌండ్ చూడండి రా, అయితే ఎంత సెక్సీగా సౌండ్ ఉంది. వస్తాను తమ్ముడు, వస్తాను. హలో, ఇక్కడ ఎవరి ఆత్మ ఉన్నా లేదా మనుషులు ఉన్నా ఇంకెవరున్నా ఉన్నా వాళ్ళ అందరికీ బాయ్, గుడ్ నైట్. లెఫ్ట్కి ఎవ్వరు లేరు. ఆగన్నా, నువ్వు భలే మాట్లాడుతావు. టెన్షన్ పడకు. 3 సార్లు అన్నా, 3 సార్లు నాకే. సరే పద ఉదయ్. ఉదయ్ ముందే పాపం కొట్టేసుకుంటాం గట్టిగా. పోదాం ఉదయ్. ఇంకా వెళ్ళిపోదామా ఉదయం అంటావు ఏందన్న ఊరుకు. అరే గుడ్ నైట్ అని చెప్పండి రా. సరే మళ్ళీ చేసుకున్నాం. ఉండరా ప్రతాప్, ఆగు ఆగు, వస్తాడా పోదాం. యాడా యాడా యాడ యాడా చెట్టు దగ్గర కూర్చోండి ఎవరు. నిజంగా నేను సరదాగా సరదాగా ఆగరా, ఆగి పోదాం.
రే ప్యాకప్ వద్దు షూట్ వద్దు. ప్యాకప్ కాదు ఇప్పుడు షూట్ కాదు ఇక్కడ ఎవరో కూర్చోండి అన్న. ఎక్కడ్రా అరే ఇంటికి వెళ్ళాలి నీ భ్రమాలే, నువ్వు ఆడ పైన చూసి నువ్వు అంతా పైన చూసిందా అన్యా బాబు ఇంటికి వెళ్ళవేమో నైట్ వర్షన్ అంట బెటరా. ఇక్కడ చూడు ఒక మూడో చెట్టు దగ్గర ఏముందిరా, మూడో చెట్టు దగ్గర చూడు. చిన్న లైట్ ఒకసారి మూడో చెట్టు దగ్గర ఇదా దాని పక్కనే ఏముందిరా అన్న ఏమో ఉందన్న, సౌండ్ వస్తుంది అక్కడే. ఏమో ఉందన్న. పోతుందా? పోదాం పోదాం రాన్న స్వామి, ఉరుకుదాం రాన్న. రారా అనే ఉరికితే నేను అయిపోతాను. మెదిగాను పోదాం, మెదిగాను మనకి ఎందుకురా. వస్తుందని సౌండ్ బాబోయ్. కెమెరాలో వచ్చేసాను వెళ్ళిపోతా అని. అదే కెమెరాలో ఆన్లైన్ పరిగెట్టలే, నేను ఈ జేబులో ఎట్లా పరిగెడతాను ఇప్పుడు ఎలా పరిగెట్టాలి. ఓకే ఆప్ చేయండి పరిగెత్తుకుంటే ఏమొద్దు, నార్మల్గా పోదండి బుడుతుంది మొత్తం బండి గడికి.